ఆపరేషన్ సింధూర్ ను హోల్డ్ లో పెట్టినప్పటి నుంచి దేశంలో పొలిటికల్ యుద్ధం మొదలైంది. మోదీని కేంద్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. ఈ విషయంలో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అయితే మరొకడుగు ముందే ఉన్నారు. ప్రధాని మోదీని తనదైన శైలిలో విమర్శిస్తూ వెళ్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు ప్రధాని మోదీ మోకరిల్లారనేది తాజా ఆరోపణ. భోపాల్ పర్యటనలో ఈ ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ. భారత్ పాక్ మధ్య పోరు సాగుతున్న సమయంలో మోదీకి ట్రంప్ ఫోన్ చేశారని రాహుల్ గాంధీ చెప్పారు. 1971లో పాక్ తో యుద్ధం జరిగిన సమయంలోనూ అమెరికా పాకిస్తాన్ కు మద్దతుగా యుద్ధ నౌకల్ని పంపించి భారత్ పై ఒత్తిడి చేసిందని గుర్తు చేశారు ఆయన. ఆ సమయంలో నాటి ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ అమెరికాకు తలగ్గలేదన్నారు. కానీ ట్రంప్ నుంచి ఫోన్ కాల్ రాగానే మోదీ లొంగిపోయారని ఆరోపించారు. ఈయన నరేందర్ సరెండర్ అంటూ వాగ్బానాలు సంధించారు. మొత్తానికి కేంద్రంతో పాటు మోదీపై విమర్శలు వేడి పెంచారు రాహుల్ గాంధీ. రైట్, అసలు ఏంటి మనం చూస్తున్నాం, ఏదైతే ఆపరేషన్ సింధూర్ కి కాస్త పాజ్ ఇచ్చిన తర్వాత నుంచి కాంగ్రెస్ నుంచి వస్తున్నటువంటి మాటలు ఇవే. గతంలో కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ఏదైతే ఆపరేషన్ సింధూర్ చేపట్టకముందే పాకిస్తాన్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని. ఇప్పుడు ఏకంగా మోదీ ఫోన్ చేస్తే వెంటనే జీ హుజూర్ అంటూ, అంటే మోదీ సరెండర్ అనగానే కూడా వెంటనే ఇక్కడికి ఫుల్ స్టాప్ పెట్టారు అనేది ఒక విషయం. అయితే పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలనేది ఫస్ట్ నుంచి వస్తున్నటువంటి పాయింట్ అనమాట కాంగ్రెస్ పార్టీ నుంచి. ఎందుకు ఇప్పుడు ఇంత స్థాయిలో హాట్ కమెంట్స్ చేస్తున్నారు? గతంలో కూడా మనం చూసాం, యుద్ధ విమానాలకు సంబంధించి మన దేశం ఎన్ని కోల్పోయిందో కూడా చెప్పాలి పార్లమెంట్ సమావేశాలని. ఎందుకు ఈ విధంగా ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్క కసరం వదులుతున్నారు, దీని వెనక కారణం ఏంటి అనే విషయాలను కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మిట్టా పార్థసారథి గారు ఉన్నారు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే. కటిక మృత్యుంజయం గారు ఉన్నారు, కాంగ్రెస్ సంబంధించి మాజీ ఎమ్మెల్యే. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. హలో 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 నమస్తే నమస్తే అండి. సీనియర్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్, సీనియర్ అధికార ప్రతినిధి, తెలంగాణ కాంగ్రెస్. ఓకే అండి. మృత్యుంజయం గారు, అసలు ఏంటి ప్రతి విషయంలోనూ, అంటే సాధారణంగా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ, అధికారంలో ఉన్న పార్టీని ప్రతిపక్ష పార్టీ విమర్శలు చేస్తూ ఉంటుంది. కానీ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా ఇటువంటి విమర్శలు చేయడం దేనికి సంకేతం అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. అమ్మ చూడండి, ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని మనం ఇక్కడ ఒకసారి దేశ ప్రజలు కానీ ప్రతిపక్షము అధికార పక్షం అని కాకుండా ఆలోచన చేయాలి. ఒక భూమండలం మీదనే, అంటే ఆన్ ది ఎర్త్ ఒక చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది భారతదేశానికి సంబంధించి. అది జరిగినప్పుడు ఈ దేశ ప్రజలందరి యొక్క సమీక్ష, ఈ దేశ ప్రజలందరి యొక్క ఆకాంక్ష, ఈ దేశ ప్రజలందరి యొక్క కోరిక, తర్వాత వాళ్ళ అప్రూవల్, అంటే పార్లమెంట్ ద్వారా కావచ్చు లేదా ప్రతిపక్ష నాయకుల సమావేశాల ద్వారా కావచ్చు, ఇదంతా తీసుకున్న తర్వాత ఒక చర్య తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఒక మాట నేను ప్రత్యేకంగా చెప్తాను, ఎందుకంటే నేను పొరపాటున కూడా నేను సైనిక కార్యక్రమాలను గురించి కానీ సైనిక పాఠవాన్ని గురించో లేకుంటే మరేదో అన్న గురించో నేను చర్చించదలుచుకోలేదు, చర్చ చేయకూడదు. నేను సైనికులకు సంబంధించినటువంటి వాళ్ళ ఏం పడగొట్టిరు, వాళ్ళు ఏం కూల్చిరు, అది కాదు ఇక్కడ చర్చ. అసలు ఏం జరిగింది దేశం, ఒకసారి పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దగ్గర మన వాళ్ళందరినీ హత్య చేసిపోయిన తర్వాత, మనం అక్కడ దాడి జరిగిన తర్వాత జరుగుతున్నటువంటి దాడి మధ్యాంతరంగా ఎందుకు ఆగిపోయింది, ఏ కారణాల వల్ల ఆగిపోయింది, దానికి ఏమని చెప్తున్నారంటే ప్రపంచ దేశాలు కానీ ఇక ఎవ్వరో ఎందుకు నేనే మాట్లాడి బంద్ చేయించిన అని చెప్పి మోడీ రోజు పొద్దునట్లేసి, అంటే ఆనాడు పొద్దుటి నుంచి ఇప్పటిదాకా ప్రతిరోజు చెప్తూనే ఉన్నాడు. అక్కడ కాదు, ఇంకా విదేశాలకు పోయి కూడా చెప్పిండు, ఇంకో జాలు కూడా పెట్టి చెప్పిండు, నేనే నరేంద్రతో మోడీతో మాట్లాడించి నేను ఈ యుద్ధం అపజయించిన అని చెప్పిండు. చెప్పిన తర్వాత మరి దాన్ని అవును ఆయన ఎవరు మాకు చెప్పడానికి అనలేదు, అవును ఆయన మరి చెప్తేనే మేము బంద్ చేసినామని చెప్పలేదు, మరి ఇంకొక విధమైనటువంటి సమాధానం వ్యాఖ్యల్ని ఖండించారు కదా. వాణిజ్యపరమైన ఒప్పందాల మీద నిలిపివేస్తాం అన్నందుకే రెండు దేశాలు కూడా అంగీకరించాయని చెప్పేదైతే ట్రంప్ చెప్పిన మాటలు ఖండించారు కదా. ఇక్కడ ఎటువంటి వాణిజ్యపరమైన ఒప్పందాలు జరగలేదు, ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ ఏం అవసరం లేదని చెప్పి క్లియర్ కట్ గానే చెప్పారు కదా. వాణిజ్య ఒప్పందాలు కాదమ్మా, నేను అందుకే ఇది సైనిక పరమైనటువంటి చర్యలకు సంబంధించినటువంటి అంశం. వాణిజ్య ఒప్పందాలు ఒక దేశంతో ఉంటాయి, ఒక దేశంతో పోతాయి. కానీ ఈ దేశం యొక్క అస్తిత్వము, ఈ దేశం యొక్క మనుగడ, ఈ దేశం యొక్క ప్రతిష్ట సంబంధించినటువంటి ఒక ఘోరమైనటువంటి ఒక యుద్ధ వాతావరణం
ఒకే ఒక నిమిషం లోపల ఎందుకు ఆగిపోయింది? ఆయన ఏదో వాణిజ్యపరంగా మేము ఆయన నిలిపేస్తా అన్నాడు, నిలిపేస్తే మీరు నిలిపేసుకొని మేమేం కాదని. ఆ వాణిజ్యపరాలు కమర్షియల్ డైలాగ్స్ కాదు నేను మాట్లాడేది. యుద్ధము ఆ రోజు ఎందుకు ఆపవలసి వచ్చింది? మోడీ నేనే చెప్పిన అంటుండు. మోడీ యుద్ధాన్ని గురించి ఏం మాట్లాడలేదు, అతడు కూడా మాకు చెప్పలేదు అనేటువంటి సమాధానం భారత ప్రభుత్వం నుంచి ఇప్పటికీ ఎన్నడూ కూడా రాలేదమ్మా, అప్పటి నుంచి ఇప్పటిదాకా. దయచేసి మీరు గమనించండి. యూ గో టు ది రికార్డ్స్. కమర్షియల్ ఇష్యూస్ డిస్కస్ చేయండి. కమర్షియల్ డిస్కస్ ఎన్నో అయితే మనకు మనం పాకిస్తాన్ తో కూడా మొన్నటి దాకా కమర్షియల్ చర్చలలో ఉన్నాం. మనం ఎన్నో వాళ్ళకు ఎగుమతి చేసినాం, వాళ్ళు ఎన్నో మనకు ఎగుమతి చేసినాం. పక్క రాష్ట్రాలు ఈవెన్ బస్సులు కూడా నడిపించుకుంటున్నాం ఆ దేశానికి మన దేశానికి. మనం ఇనాగ్రేషన్లు చేసుకున్నాం, వాళ్ళ నాయకులు మన నాయకులు కలిసి. ఇవాళ పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది ఏంటంటే ఉన్నట్టుండి ఉన్న పరంగా ఎందుకు పాజ్ ఇచ్చారు? ఎందుకంటే ఇంకా ఆపరేషన్ సింధూర్ ముగిసింది అని ఎవరు చెప్పలేదు, కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు. కాబట్టి పాజ్ ఎందుకు ఇచ్చారనే సమాధానం కావాలి అంటున్నారు. అంతేగా? కాదు. మన దేశం యొక్క ప్రతిష్టకు భంగం వాటిల్లిందనేటువంటి భావన ప్రజలలో ఉన్నది. ఎందుకున్నదంటే ఎవరో ఇతర దేశాల వాళ్ళు నయాననో భయాననో మనను ఇది ఒప్పించింది దీని కొరకు, పాకిస్తాన్ మీద ఉన్నటువంటి విపరీతమైనటువంటి అభిమానంతో. కామర్స్ గురించి మాట్లాడితే నేను ఇవాళ అందరికి తెలిసినటువంటి విషయమే కావచ్చు. అసలు ఈ దేశం లోపల యుద్ధాలు జరగాలన్నా, సంబంధాలు బాగుపడాలన్నా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలు మాత్రమే. ఇవాళ చైనా, అమెరికా ఇంత విభేదించినా కూడా వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలకు మౌలికమైనటువంటి బేసిక్ ఉన్నది దానికి. అదేవిధంగా పాకిస్తాన్కు యుద్ధ విమానాలను కానీ, యుద్ధ పరికరాలను కానీ, యుద్ధ సామాగ్రిని కానీ అమ్మేటువంటి ఒక అమ్మకపుదారుగా ఉన్నటువంటి, కానీ ఎందుకు ఒక ప్రధానమైనటువంటి వ్యాపారి, పాకిస్తాన్కు అమ్ముకునేటువంటి ఒక వ్యాపారి, అతనికి ఏం కావాలి? అతనికి వాళ్ళ యుద్ధ విమానాలు లేకుంటే వాళ్ళ మెటీరియల్ వాళ్ళతో అమ్ముకున్నాడు కావాలి. ఇవాళ మనకు వాళ్ళ అవసరం కానీ ఇంకెవరు అవసరం కానీ ఇవాళ మనకు లేదు. మరీ ముఖ్యంగా తర్వాత ఇంకా ఇటీవల మీరు ఎప్పుడైనా చూసిరో లేదో, ఇజ్రాయెల్ లాంటి దేశం అందరికంటే మొట్టమొదలు 100% మేము మొదటిసారిగా మేము సమర్థిస్తున్నామన్న చిన్న దేశమైనా కూడా ఒక భావ వ్యక్తీకరణ వాళ్ళు చేసి భారత్ కు మేము 100% సమర్థిస్తున్నామని చెప్పారు. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి సమర్థనకు విలువ లేకుండా పోయింది కదా. ఇది ఇట్లా ఎందుకు జరిగింది అంటే మీరు కూడా సమర్థించారు కదా, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆపరేషన్ సింధూర్ సంబంధించి స్వాగతించారు కదా, మీరు ఏమైనా విభేదించారు? నో, ఇప్పుడు కూడా మేము ఏమన్నా, నేను ఇంతకు ముందే నేను మళ్ళీ అటు తిరిగి సైనిక పాలన లేకుండా సైనికుల గురించి మాట్లాడలేదు. ఈ కామెంట్స్ వచ్చినది బీజేపీ నుంచి పార్లమెంట్ మెంబర్స్ కూడా సైనికులని ఈ విధంగా విమర్శిస్తున్నారనే అంశాన్ని అయితే ప్రస్తావించారు. కాకపోతే ఇప్పుడు దీంట్లో ఇందిరాగాంధీ పేరు ప్రస్తావన తీసుకురావడానికి కారణం ఏంటి? పొలిటికల్ మైలేజ్ కోసమా అనే ఒక క్వశ్చన్ వస్తుంది. ఏం చెప్తారు? చరిత్ర మరిచినోనికి భవిష్యత్తు కూడా ఉండదమ్మా. ఈ భారతదేశము స్వతంత్రం తర్వాత ఎదుర్కొన్నటువంటి అతిపెద్ద సంఘటన పాకిస్తాన్ తో యుద్ధం. అవసరమైతే ప్రపంచ దేశాలన్నింటినీ కాదని ఆనాడు నిక్సన్ తో జరిగేటువంటి చర్చలలో కూడా అనేక కథనాలుగా వచ్చినాయి. ఇవాళ ఉన్నటువంటి పిల్లలు లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి యువకులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజప్రాసాదంలో అక్కడ వైట్ హౌస్ లో కూర్చుండి డిస్కషన్ చేస్తే ఆయన ఇచ్చినటువంటి సలహాను మా దేశ ప్రజల కొరకు మేమేం చేసుకోవాలో నాకు తెలుసు అని చెప్పి వితౌట్ పర్మిషన్ లెఫ్ట్ అవుట్ ది వైట్ హౌస్. ఐ థింక్ దిస్ మస్ట్ బి రికలెక్టెడ్. అది తర్వాత రెండోది, ఇందిరాగాంధీ గారు గతం లోపల ఆమె ప్రధానమంత్రిగా తీసుకున్నటువంటి ఒక నిర్ణయ ఫలితంగా ఈ ప్రపంచంలో ఒక రాజ్యం, ఒక దేశం ఏర్పడ్డది. ఆ దేశము మన పక్కకున్నటువంటి శత్రు దేశము ముక్కలై. కాబట్టి ఇదంతా ఏదో ఇందిరాగాంధీ పేరు ఎందుకు తీసుకున్నారు, ఇందిరాగాంధీ పేరు తీసుకోకపోవడం ఏముంటుందమ్మా? ఇంకా గొప్ప విషయం. మీ వెర్షన్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఏదైతే రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్స్ కి అర్థం ఏంటని చెప్తున్నారు, బీజేపీ వెర్షన్ కూడా తెలుసుకుందాం. పార్థసారథి గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే. ట్రంప్ చెప్పగానే ఎందుకు ఆగిపోయారు? ఇంతమంది, ఇన్ని దేశాలు, లేదంటే మనం ఆనాటి నుంచి చూస్తూ ఉన్నాం ఏదైతే ఆపరేషన్ సింధూర్ కి మతాలకు వ్యతిరేకంగా, పార్టీల వ్యతిరేకంగా అందరినీ ఏకత్రాటి మీద తెచ్చి ఒకే ఒపీనియన్ తో ఉన్నటువంటి అంశం ఏదంటే ఆపరేషన్ సింధూర్. మన అందరం కూడా స్వాగతించిన, ఎక్కడ ఏ పార్టీ, మతాలు అసలు అన్ని కూడా ఏకమైనటువంటి సిచ్యువేషన్. ఇంతమంది స్వాగతించిన తర్వాత ఉన్నట్టుండి ఆపేయడానికి కారణం ఏంటి? అసలు ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి? ట్రంప్ కాల్ చేయగానే ఎందుకు జీ హుజూర్ అంటున్నారు? నిన్న చేసిన స్టేట్మెంట్స్ మీరు చూసే ఉంటుంటారు. ఆర్ఎస్ఎస్ కి, బీజేపీకి భయం ఎక్కువ, ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ చేసినటువంటి స్టేట్మెంట్స్. మన దేశంలో దురదృష్టం ఏమంటే అమ్మా,
పనికిమాలిన మాటలు మాట్లాడినా కూడా ప్రచారం చేసేటువంటి ప్రచార మాధ్యమాలు ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పేటరేగిపోతూ ఉంటారు. అది పనికిమాలిన విషయం అని చెప్పేసి మీడియాకు తెలుసు, ప్రజలకు తెలుసు, మాట్లాడేటువంటి వాళ్ళకు కూడా తెలుసు. అయినా కూడా పనికిమాలిన విషయమైనా సరే మీడియాలో మేము పెట్టడం ద్వారా చర్చ జరుగుతుంది అనేటువంటి ఆలోచనలో ఉండేటువంటి పరిస్థితి మన దేశంలో వచ్చేస్తుంది. ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు, యుద్ధం అని భారతదేశం ఎప్పుడైనా ప్రకటించిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సమాధానం చెప్పమనండి. మీడియాలో మాట్లాడేటోళ్ళు పిచ్చోళ్ళు అంటే మీరే గొప్ప అనుకుంటే తప్పు. నేను చెప్తున్నటువంటిది నేను ఎవరినని కాదు, ఫలానా విషయాల్ని సోషల్ మీడియా రకరకాల మీడియాలు వచ్చి ఏదంటే అది ప్రచారం చేసుకునే అవకాశం కల్పిస్తోంది కాబట్టి దాని ఆధారంగానే ఇట్లా మాట్లాడుతున్నారు అనేది 100% వాస్తవం. నేను మాట్లాడిన తర్వాత ఆఖరిలో మీరే దాన్ని సమర్థిస్తారు. ఈ రోజు మనం గుర్తించాల్సిందేది ఏమంటే, మన దేశం మీదకి యుద్ధం జరిగింది పాకిస్తాన్తో. ఆ యుద్ధంలో ఆ రోజు ఇందిరాగాంధీ గారు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ అంటే మన ప్రధాని పాల్గొన్నారు. ప్రధాని దాంట్లో విజయం సాధించారు. చైనాతో యుద్ధం జరిగినప్పుడు మనం అక్కడ పరాజయం పాలైనాం. తర్వాత బంగ్లాదేశ్ని చేసినప్పుడు కూడా మనము కొంత భూభాగాన్ని అక్కడ కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చినా బంగ్లాదేశాన్ని ఏర్పాటు చేయగలిగేటువంటి చేశాం. కార్గిల్లో ఆక్రమణ జరిగింది, అది వాజ్పేయి గారి హయాంలో, బీజేపీ హయాంలో. కార్గిల్లో జరిగినప్పుడు మనం వాళ్ళని తిప్పి కొట్టి, కుక్కలను తరిమినట్లుగా తరిమి కొట్టినాం కదా అనేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మనం అవతల ఉండేటువంటి భూభాగాన్ని ఆక్రమించుకోవాలి. దిస్ ఈజ్ ద హిందూ సనాతన ధర్మ ఆధారంగా ఉండేటువంటి భారతదేశం చేసేటువంటిది. ఇది మనంతకు మనం ఎవరి మీద యుద్ధానికి పోయి భూమిని తీసుకోవాలనేటువంటిది మన జీవితంలో లేదు. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఉండివ్వండి, ఇంకెవరైనా కూడా ఉండివ్వండి. మన సాంప్రదాయం ఏంటంటే, మన దేశం మన సంరక్షణగా ఉండాలా, ఇతర దేశాలకు ఆదర్శంగా ఉండాలా. ఎవరైనా మనలో కలుస్తామంటే కలుపుకుంటాం, కానీ మతం పేరుతోనో ప్రాంతం పేరుతోనో మనం దాచుకొని ఉండేటువంటి లక్షణం లేదు. ఆ లక్షణం ఆధారంగానే బీజేపీ ప్రవర్తిస్తుంది. రెండవసారి మనలో బాలాకోట్లో ఉగ్ర దాడులు జరిగాయి. దాడులు జరిగినప్పుడు కూడా మనము యుద్ధం చేయాలి, సర్జికల్ స్ట్రైక్స్ చేసి మన వాళ్ళని 40 మందిని చంపితే 40 మంది కుక్కలను, పిరికి పందలను దాచుకున్నటువంటి వెధవల్ని ఆ రోజు పోయి కాల్చి వచ్చేసాం. కానీ మరలా దానికి అవకాశం ఉంది కదా అని చెప్పేసి మనం పోయి ఆక్రమించుకోలేదు. ఈ రోజు కూడా మొట్టమొదట వాళ్ళు దాడి చేసినప్పుడు హిందూ ధర్మాన్ని అవమానపరుస్తూ సింధూరం అనేటువంటి ఆ సింధూరాన్ని మేము తొలగించాము, పోయి మోడీకి చెప్పండి అనేటువంటి మాటలు మాట్లాడినప్పుడు ఆపరేషన్ సింధూర్ అన్నాం, కానీ పాకిస్తాన్ పై యుద్ధం అని చెప్పలే. ఇది తెలుసు, రాహుల్కి తెలుసు, రాహుల్ గాంధీ గారికి తెలుసు, సోనియా గాంధీ గారికి తెలుసు, కాంగ్రెస్ వాళ్లకు తెలుసు, వీళ్లకు తెలుసు. కానీ దుష్ప్రచారం చేయాలి కాబట్టి యుద్ధం 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 అంటున్నారు. యుద్ధం అని ఎవరు ప్రకటించారండి? యుద్ధం అని ప్రకటిస్తే, యుద్ధాన్ని ఆపివేస్తే దానికి సంబంధించి మనం మాట్లాడాలి. అవతల వాళ్ళు కూడా యుద్ధాన్ని ప్రకటించలే. పాకిస్తాన్ చేసిండేటువంటిది ఒక పిరికి పందలాగా వచ్చి మోదీకి ట్రంప్ కాల్ చేసి చెప్పిన వెంటనే ఆగిపోయారు అనే చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి. నేను పూర్తిగా చెప్పలేమమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రజలకు కానీ వీళ్ళకి కానీ ఒక జ్ఞానం రావాల్సిందేది ఏంటంటే, యుద్ధము అని భారతదేశం ప్రకటించలేదు. మొట్టమొదటి యుద్ధాన్ని ఆపేశారు. అరే యుద్ధమే ప్రకటించలేదయా. వాళ్ళు ఒక కుట్రపూరితంగా పిరికి పందల్లాగా వచ్చి ఆడవాళ్ళందరూ అక్కడ నిలబడ్డప్పుడు మగవాళ్ళని కూడా మీరు వంకోండి అన్నప్పుడు ఒక భయంతో వంకున్నారు. అక్కడ వాళ్ళని కాల్చారు. అది పిరికి పందలు. వీళ్ళని ఉగ్రవాదులు అంటే అంతకంటే మహాపాపం ఉండదంటాను నేను. పిరికి పందలు. ఉగ్రం అంటే ఏంటి? వీరత్వం. ఆ వీరత్వం ఉండేవాడు వానికి కూడా ఆయుధం ఇచ్చి రానా ఎదురుగా తేల్చుకుందాం అనుకుంటాడు. వీళ్ళెవరినంటే ఉగ్రవాదులు అనేది? పిరికి పందలు వీళ్ళు. వాళ్ళని పిరికి పందలని అనాలి. దయచేసి మిమ్మల్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా, పిరికి పందలు అనే మాటే వాదండి. రెండవది, అది వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి ఇక్కడ ఉన్మాద చర్య చేశారు. చేస్తానే మనం ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టాం, యుద్ధం అని పేరు పెట్టలేదండి. యుద్ధం అని ప్రకటించలే. మనం యుద్ధం అని చెప్పేసి అంటే సైన్యాన్ని పంపించి భూభాగాన్ని ఆక్రమించుకుంటా ముందుకు పోయేవాళ్ళు. మనం చేసింది ఏంటంటే, ఎక్కడెక్కడ వాళ్ళ స్థావరాలు ఉన్నాయో కనుక్కొని, ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో కనుక్కొని ఆ స్థావరాలను నేలమట్టం చేస్తూ వాటిని ఎవరైతే తీసుకురావడానికి మళ్ళా అవకాశం ఉండేటువంటి సైనిక పరమైనటువంటి ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఎయిర్ ఫోర్స్ బేసులు కానీ ఇవన్నిటినీ కూడా మనం దాడి చేసాం. మనం వచ్చేసాం. మనం సేఫ్టీగా మన వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చేసాం.
సో మొట్టమొదట ప్రజలకు అర్థమవుతోంది వీళ్ళు కావాలని చెప్పే పదే 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 గోబెల్స్ ప్రచారం, వీళ్ళు ఆ యొక్క బ్రిటిష్ వాళ్ళ యొక్క వారసులు కదా. గోబెల్స్ ప్రచారం చేసి యుద్ధం మానేశాడు, అదే యుద్ధమే ప్రకటించకపోతే యుద్ధం మానేశాడంటే అంతకన్నా మూర్ఖత్వం ఏమైనా ఉందా? ఆ పదానికి ఏమైనా అర్థం ఉందా? ఇది రాహుల్ గాంధీకి తెలియదా? తెలిసినా కూడా ఆయన పాస్టర్ గారు ఇప్పుడు అంటున్న పాయింట్ ఏంటంటే, ఆనాడు ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు అమెరికా మధ్య ఇన్వాల్వ్మెంట్ అయినా మేము వెనక్కి తిరగలేదు. ఇప్పుడు అమెరికా ఇన్వాల్వ్మెంట్ అయిన వెంటనే నరేందర్ సరెండర్ అనగానే కూడా ఆపేసారు. అది ఆపరేషన్ సింధూర్ అనుకోవచ్చు, లేదంటే అనుకోవచ్చు. వెంటనే ఆపేసినటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అది చెప్పాలి కదా. పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేయట్లేదు మాట్లాడుతున్నటువంటి మాట. అవును, ప్రజలంటే ఇదే వీళ్ళు చేసేటువంటి పనికి మాలిన ప్రచారాల నుంచి అట్లే తయారైతుంది కదా. ఇప్పుడు ట్రంప్ ఫోన్ చేశాడు, ఇంకొకరు ఫోన్ చేశారు, అందరూ మాట్లాడతారు. మా లక్ష్యం ఏంటి? ఉగ్రవాదుల్ని మట్టు పెట్టడం. ఉగ్రవాదుల్ని మట్టు పెట్టామా లేదా? అక్కడి నుంచి మన వాళ్ళని సేఫ్టీగా వచ్చామా లేదా? యుద్ధము అని మనం ప్రకటించి ఉంటే దాన్ని ఆపేస్తే 100% వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు కరెక్ట్. అరే బాబు, ఏదేదో మాట్లాడతారు. ఆయన ట్రంప్ మాట్లాడిండే మాటలు తీసుకొని వీళ్ళకి అవసరమైనట్లుగా వాళ్ళు మార్చుకుంటే ఎట్లా? ట్రంప్ మాట్లాడినాడు ఏమని? యుద్ధ వాతావరణం మంచిగా. ఎందుకు? నరేంద్ర మోడీ గారే రష్యాకు ఉక్రెయిన్ కు సంబంధించి ఉన్నప్పుడు, రష్యా మన వైపు ఉన్నప్పటికీ కూడా ఈ యుగం అనేటువంటిది యుద్ధాల యుగం కాదు. యుద్ధాలతో మనం ఏమీ సాధించలేము. యుద్ధం చేయడం ద్వారా అటు ఉక్రెయిన్ ఎంత నష్టపోయిందో రష్యా కూడా అంతే నష్టపోతుంది. ఈ రోజు మనకు ఉన్నటువంటి బలంతో పాకిస్తాన్ ని మొత్తం కూడా మనం ఆక్రమించుకోవచ్చు. కానీ యుద్ధం చేయడం ద్వారా శాశ్వత పరిష్కారం కాదు, అది నిరంతరము కూడా పేదరికానికే దారి తీస్తుంది. ఈ కాంగ్రెస్ వాళ్ళకి దేనికోసం వస్తుందంటారు? ఒకటి పాదసారథి గారు, ఇన్ని క్వశ్చన్స్ రేజ్ కావడానికి కారణం ఏంటి? పార్లమెంట్ సమావేశం పెట్టి ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా జరిగింది, ఆ తర్వాత జరిగిన పరిణామాలు చెప్పండి అని చెప్పాలి కదా. ఒక్కటి ఆన్సర్ వస్తే నేను 2 ప్రశ్నలు ఒక్క నిమిషం టైం ఇస్తాను మృత్యుంజయ గారు, ఒక్క నిమిషం. వీళ్లకు ఒకటైతే వీళ్ళందరూ కూడా అందరికీ మీడియాలు తెలుసు, అందరికీ చరిత్రలు తెలుసు కాబట్టి ఒకసారి అమెరికాలో వెళ్ళి ట్విన్ టవర్స్ మీద దాడి జరిగింది. అవును, దాడి జరిగితే అక్కడ ఉండే ప్రజలు విఘ్నులు కాబట్టి, అక్కడ ఉండే ప్రతిపక్ష పార్టీలు కూడా విఘ్నత ఉండేటువంటి పార్టీలు కాబట్టి ఒక్కరు కూడా విమర్శ చెయ్యలే. నీ వైఫల్యము అని చెప్పేసి ఎక్కడ కూడా మాట్లాడలే. సంవత్సరం దాకా దానికి సంబంధించింది మొత్తం వివరాలు బయటకు వచ్చేంత వరకు కూడా దాంట్లో ఉండే తప్పప్పుల్ని మాట్లాడలే. అందుకే ఆ దేశం గొప్ప అయ్యేది. ఈ దేశంలో ఇటువంటి ప్రతిపక్షాలు ఉండబట్టే, వీళ్ళకు అనేక సంవత్సరాలు ఈ దేశాన్ని దురదృష్టవశాత్తు పాలించబట్టే ఇటువంటి కర్మ మనకు పట్టింది. సమాధానం చెప్పే సమయం కూడా ఉండాలి కాబట్టి పార్సర్ దగ్గర ఒక్క నిమిషం. మీ క్వశ్చన్స్ అని చెప్పండి మృత్యుంజయ గారు. ఇప్పుడు ఎదుటి వాళ్ళని మూర్ఖులు అనేటువంటి వాళ్ళు, మరి వాళ్ళది ఏమనుకుంటారో నాకు తెలియదు. పార్థసారథి గారు కావచ్చు, మరొకరు కావచ్చు. ఇక్కడ ఆపరేషన్ సింధూర్ అనేది సంధి కార్యక్రమమా, లేకపోతే చర్చలా, లేకపోతే ఇంకోట? అసలు ఆపరేషన్ సింధూర్ అనే ఒక ప్రక్రియ ఏదైతే ప్రభుత్వం మొదలుపెట్టిందో దాన్ని మేము విమర్శించలేదు, రాహుల్ గాంధీ గారు విమర్శించలేదు, ప్రజలు విమర్శించలేదు, ఇప్పుడు కూడా విమర్శిస్తలేము మేము. అసలు ఆపరేషన్ సింధూర్ అనేది వాట్ ఈస్ దట్ ప్రోగ్రామ్ ఒకటి. తర్వాత రెండవది, ఇది జరగక ముందు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేసిరా? తర్వాత ఇది జరగక ముందు రాహుల్ గాంధీ గారితో పాటు ఈ దేశం లోపల ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలందరినీ సమావేశపరిచి చర్చ చేసిరా? ఆనాడు వాళ్ళందరి యొక్క కాన్ఫిడెన్స్ తీసుకున్నారా? వాళ్ళందరి యొక్క బలాన్ని కూడగట్టిరా? ఆ తర్వాత మళ్ళీ ఇవాళ ఒక ప్రతిపక్ష వాళ్ళతో కలిసి సమావేశం ఏర్పాటు చేసేటువంటి సంస్కృతి లేదా మీకు? మూర్ఖులు ఆపండి. ఇందిరాగాంధీ ముచ్చట ఎందుకంటే మీకు ఇప్పుడు ఇవాళ ఇందిరాగాంధీ గారు ఏం చేసిండ్రో తెలియదు. తెలుసు, ఇందిరాగాంధీ గారు అన్ని చేసిండ్రు. వాళ్ళు గెలిచిండ్రు. ఇందిరాగాంధీ గారిని చంపేసిండ్రు. ఇందిరాగాంధీ గారిని మీరు మాట్లాడితే నేను మాట్లాడలేదు. ఓకే సార్, ఓపిక ఉండాలి. అయిన తర్వాత నేను చెప్తాను, మాట్లాడండి. ఇందిరాగాంధీ గారిని ఈ దేశంలో కొందరు ముష్కరులు మరి తుపాకీ తూటాలు జల్లెడ వర్షం పట్టినట్టు జల్లెడ వలె ఆమె శరీరాన్ని చేసి నీళ్ళ కింద కూడా కొట్టిరు. ఆమెను దేంట్లో ఉదాహరణ తీసుకుంటారు మీరు?
ఇవాళ ఇందిరాగాంధీ గారి గురించి ఆమె ఆనాడు మాట్లాడింది, ఆమె ఆనాడు మాట్లాడలేదా? ఒక ప్రపంచంలో ఒక దేశం ఏర్పాటైంది, మన పక్కకు ఉన్నటువంటి ఒక దాయాది యొక్క అర్ధ భాగాన్ని మనం ఇవాళ మనం ఆక్రమించుకోగలేమా? మనం వెస్ట్ బెంగాల్ ఇంకొక ప్రశ్న అడుగుతా ఉన్నాను. వై ది పార్లమెంట్ వాజ్ నాట్ కన్వీన్డ్ ఆఫ్టర్ ఇంత సమయం ఉన్నాక కూడా? ఎమర్జెన్సీ కాదు కదా ఇవాళ. తర్వాత రెండోది, ప్రతిపక్ష పార్టీల సమావేశం ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఈ ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమము ఏం కార్యక్రమం? అది సైనిక ప్రక్రియనా కాదా? నేను అడుగుతా ఉన్నా. ఏందది? మేము ఆపరేషన్ సింధూర్ బంద్ అయిందని చెప్పినామా, మొదలైందని చెప్పినామా? అదంతా ఏమి సింధూరం మొదలు పెట్టక ముందు ఇవాళ మీరు బాధలలో పోయి సింధూరాలు పెట్టుకుంటూ తిరుగుతామంటే సింధూరం ఎవరు పెడతారు? సింధూరము ఒక భర్త భార్య నుదుటినే పెట్టేది సింధూరము. మీరందరూ పోయి ఎవరికి సింధూరాలు పెట్టదలుచుకున్నారు ఇవాళ? మాకు అర్థం కాలేదు ఇది అసలు హైందవ సాంప్రదాయం. అడిగి చంపేసినటువంటి ఘటన పహల్గామ్ లో 26 మందిని దానికి జరిగి ప్రతిదాడి కిందే కదా. మేము ఇవాళ దానికి 100కి 200% మద్దతు ఉన్నదని చెప్పినాం కదా. మరి మద్దతు ఉంటే సింధూర్ అనేటువంటి పేరు ఎందుకు విమర్శిస్తారు? మీరు సింధూరాన్ని ఎందుకు విమర్శిస్తారు? మేము యుద్ధం కాదంటున్నారు కదా మీరు. మరి యుద్ధం కాదది, ఆపరేషన్ సింధూర్ సర్జికల్ స్ట్రైక్. యుద్ధానికి సర్జికల్ స్ట్రైక్ కి తేడా తెలుసుకోండి, యుద్ధానికి తేడా తెలుసుకోండి. అంతకుముందు ప్రకటిస్తాం. చైనా పైన అంతకుముందు జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ కావా? సర్జికల్ స్ట్రైక్స్ యుద్ధం కాదు. కొట్టాము వచ్చేసాం అంతే. ఆ రోజు మళ్ళీ యుద్ధం జరగలే, అది వాళ్ళు నోరు మూసుకున్నారు అట్లే. ఇప్పుడు కూడా అంతే, మనం పోయి సర్జికల్ స్ట్రైక్స్ చేసాం. కానీ ఇప్పటికీ కూడా కేంద్రం గాని మోదీ గాని ప్రధాని గాని చెప్తున్నది ఏంటి అంటే ఆపరేషన్ సింధూర్ అనేది ముగియలేదు. పాకిస్తాన్ గనక ఈ విధంగా ఏదైనా ప్రేరేపిత చర్యలు గానీ దానికి ఉన్న కుటిల ప్రయత్నాలు గానీ ఏదైనా చేస్తే గనక తప్పకుండా రియాక్షన్ ఉంటుందని చెప్తున్నారు. ఇంకా పులి స్టాప్ పెట్టాము, ఇక్కడతో అయిపోయిందని ఏం చెప్పలేదు. ఆపరేషన్ సింధూర్ అనేది ముగిసిన సిచ్యువేషన్ ఏం కాదు. పాకిస్తాన్ ఏ విధంగా పిరికి ఆపరేషన్ సింధూర్ లో ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. ప్రతిపక్షాల మీటింగ్ అంటే పార్లమెంట్ లో సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం లేదు? కాదు వాళ్ళు అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే అక్కడి నుంచి ఇవన్నీ వస్తున్నాయి, ఇవన్నీ ప్రశ్నలు తెర మీద రావడానికి కూడా ఒకే ఒక రీజన్, అసలు ఏం జరిగింది, తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేసి ఎందుకు చెప్పడం లేదు, ప్రతిపక్షాలకు ఎందుకు క్లారిటీ ఇవ్వట్లేదు అనేది అక్కడి నుంచి వస్తున్నది కదా, ఎందుకు చేయట్లేదు? సమాచారం ఇస్తే సమాచారాన్ని తీసుకొని నేరుగా అక్కడ అమ్ముకుంటారు. ఒక మోడీ ఒక్కడే నీతివంతుడు, పార్లమెంట్ దొంగనా? విదేశాల్లోకి పోయి భారతదేశాన్ని రాహుల్ దొంగనే. రాహుల్ పరమ దొంగనే అని వినండి. ఇంకా ఆపరేషన్ సింధూర్ అనేది పులి స్టాప్ పెట్టలేదు, ఇంకా నడుస్తూ ఉంది. ప్రధాని కూడా స్ట్రైట్ గానే చెప్పారు ఒక కామెంట్ అయితే, ఏంటైతే పాకిస్తాన్ నుంచి ఒకవేళ ఏదైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే మాత్రం సమాధానం అదే స్థాయిలో ఉంటుంది అని. అటుపక్క నుంచి ఏదైనా ఇటువంటి ఘర్షణలకి కానీ ఏదైనా కవ్వింపు చర్యలకు కానీ పాల్పడితే ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగుతుందని చెప్తున్నారు. ఇంకా ఏం ఫుల్ స్టాప్ పెట్టలేదు. ఇది ఎంతవరకు వెళ్తోంది? రాహుల్ గాంధీ కామెంట్స్ రోజు రోజుకి ఒక కామెంట్ అయితే బయటకు వస్తుంది కాబట్టి దీని మీద వచ్చే రీకౌంటర్స్ కూడా మనం చూద్దాం వచ్చే రాబోయే రోజుల్లో. ఇది వాటి స్పెషల్ డిబేట్. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.